ఫ్యామిలీ అంటే మనంలో నేను మాత్రమే అనుకునే ప్రతి కుర్రోడి మనస్సుని కదిలించడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నమే మా ఈ నాన్నకు ప్రేమతో. నా పేరు నవీన్ కుమార్. అందరికీ లేవగానే వాళ్ళకి నచ్చిన ఫోటో చూడటం అలవాటు. అలాగే నాకు కూడా ఆయనంటే అంత ఇష్టం కాదు, పిచ్చి అభిమానం. ఆయనే ఎన్టీఆర్. వచ్చేసి రెడీ అయ్యేటప్పుడు ఆయన పాటలే వింటాం. టిఫిన్ చేసేటప్పుడు ఆయన సినిమాలో చూడటం. ఫ్రెండ్స్ ఎవరిదైనా ఫంక్షన్ అంటే ఆయన డాన్స్లే వేయటం. ఎవరిదైనా గొడవ ఉంటే ఆయన డైలాగ్సే చెప్పుకొని మరీ కొట్టుకోవడం. లోపల అవుతుంది. నీకు ఈగో లోపలే ఉంటుందేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటుంది. యూజర్ నేమ్ ఎన్టీఆర్, పాస్వర్డ్ హార్డ్కోర్ ఫ్యాన్. అంతగా అభిమానించే నాకు నా జీవితంలో నేను ఇప్పటి వరకు చూడని హీరో. ఆయన నెక్స్ట్ సినిమాకి పెట్టిన టైటిల్తో నా జీవితంలో రోజు చూస్తున్న హీరోని గుర్తొచ్చేలా చేశాడు. ఏరా బండి ఎలా ఉంది? బాగానే ఉంది. డైలీ మా మాట మీద తిరగకపోతే మీ నాన్న కొనుక్కోవచ్చుగా. కొంటాంలే అన్న. ఆలోచించు. ఏవి రాదు. చీ అంకమ్మ, ఒక్క ఎన్టీఆర్ పాట కూడా రావాలి. ఏనా బైక్ కొంటానని చెప్తూనే ఉన్నావు, కొనలేదు. చూడు సాయి అన్న వాళ్ళ వాటి మీద తిరుగుతుంటే ఎలా అంటున్నారు. ఈ నెలలో కొంటాలేరా, నరేష్ అన్న వచ్చిన తర్వాత. ప్రతి నెల అలాగే అంటున్నావు. 10th అయిపోయాక సైకిల్ కొనమంటే ఇంటర్ అయిపోయాక కొన్నావు. ఇంజనీరింగ్లో బైక్ కొనమంటే అయిపోయాక కొంటావా? ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది. నువ్వు మాత్రం నేనేది అడిగినా ఇవ్వవు, నా ఇష్టాలు పట్టించుకోవు. నేను మాత్రం బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి పెద్ద అయ్యాక నేను బాగా చూసుకోవాలి. అమ్మ ఏమనంటే నేనేది అడిగినా వెంటనే కొనిచ్చేది కదా ఏంది. నేను సినిమాకి వెళ్తున్నా. అన్న నేను వెళ్ళొచ్చు కదా. ఏం వద్దు నాకు. ట్యాబ్లెట్స్ లేవు, తీసుకొస్తావా? నాకేం తెలియదు, నీ తీసుకురా. It's got the tempo. It's got the tempo. హలో, చెప్పరా. ఏరా సినిమాకి వెళ్దా అన్నావు, డబ్బులు ఉన్నాయా? తెచ్చాను లేరా, మా బాబు పరిస్థితి తీసుకొచ్చాను.
చీనీ పెద్దాళ్ళ లోకం అయిపోతున్నాను. ఏది అడిగినా ఇవ్వట్లేదు టైంకి. ఇంట్లో నుంచి వెళ్ళిపోతే సరిపోతున్నాం. ఏం బాస్ ఏం ప్రాబ్లమా? ఏం లేదండి. పర్లేదు చెప్పు. మా నాన్న అండి ప్రాబ్లం. 3 నిమిషాలు ఆయనతో కలిసి ఉంటే చాలు. 4 నిమిషం నాకు నచ్చిన చేయాలనే దొరకదనిపిస్తుంది. 5 నిమిషం వెంటనే విడిపోవాలనిపిస్తుంది. మరి విడిపోవచ్చుగా. విడిపోవచ్చు, కానీ అదే తెలియట్లేదు, ఎందుకు ఆగిపోతున్నాం. ఎందుకో నేను చెప్పనా? చిన్న కథ చెప్తా, నాకు తెలిసింది. మీలాగే తండ్రి కొడుకులు ఉండేవాళ్ళు. తండ్రి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు, కొడుకేమో వాడి జీవితాన్ని వెచ్చలవిడిగా ఆనందించేవాడు. వాడు కాలేజీకి వెళ్తే వారానికి కొత్త బట్టలు, నెలకు ఒక కొత్త షూ, తిరగడానికి బైకులు, వాడుకోవడానికి ఏటీఎం కార్డులు. వాడు అడక్కపోయినా వాడు అవసరాలు తెలుసుకొని మరీ ఇచ్చేవాడు. తర్వాత కొన్నాళ్ళకి వ్యాపారం దెబ్బతినేటప్పటికి కొడుకు తండ్రిని అర్థం చేసుకొని కొడుకు వ్యాపారంలోకి దిగాడు. 50 ఏళ్ల వయసులో కూడా కొడుకు ఆనందం కోసం చూస్తున్న తండ్రిని చూసి కొడుకు ఆశ్చర్యపోయాడు. కొడుకు కోసం కష్టపడుతూ తన ఆరోగ్యం గురించి ఆలోచించుకోకుండా సడన్గా ఒకరోజు చనిపోయాడు. దాంతో కొడుకు ఒంటరివాడైపోయాడు. తండ్రి కొన్న బట్టలు, షూ, ఏటీఎం కార్డు, బైక్ అన్నీ ఉన్నాయి, కానీ ఆయన మాత్రం ఉన్నాడు. వ్యాపారంలో తండ్రితో కలిసిన జ్ఞాపకాలతో బాధపడుతూ కొన్నాళ్ళు గడిచిపోయాడు. తర్వాత కొన్నాళ్లకు తన తండ్రి ఎక్కడికి వెళ్ళిపోలేదు, తనతోనే ఉన్నాడని తెలుసుకున్నాడు. నువ్వు ఇందాక 3 నిమిషాలు కలిసి ఉంటే 4వ నిమిషం నచ్చింది చేయలేక 5వ నిమిషం విడిపోవాలనుకున్నావు కదా. 6వ నిమిషం గ్యాప్ ఇచ్చి 7వ నిమిషం ఆలోచిస్తే 8వ నిమిషం నీకే అర్థమైంది. 9వ నిమిషం నువ్వు ఓడిపోయినా పర్లేదు, 10వ నిమిషం మీ నాన్న జీవితాన్ని గెలిపించాలనుకుంటావు. ఎందుకంటే నాన్న విలువ ఆయన లేని వాళ్ళకే తెలుస్తుంది. అంటే మీకు ఈ కథలో కొడుకుని నేనే. ఓ సారీ. పర్లేదు, ఇంకోసారి ఆలోచించు. నేను పొలం వెళ్తున్నా, ఇది 100 రూపాయలు. హలో నాన్న, ఎక్కడున్నారు? నరేష్ అన్నయ్య వచ్చాడు, బండి కావాలన్నావుగా, నువ్వు కూడా రా. వస్తున్నా నాన్న. ఇదే బాబాయ్, ఇలాంటిదే కొత్త బండి, బాగుంటుంది బండి. 1,00,000 రూపాయలు అవుతుందిలే కానీ బాగుంటుంది, మనోడికి బాగా సెట్ అవుతుంది. ఎవరినైతే వద్దనుకున్నాను, ఎవరినైతే కాదనుకున్నాను, ఇప్పుడు వాళ్ళ దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది. రారా, బండి ఇదేరా, చూసుకో. బాగుందా? నచ్చిందా నీకు? ఏంది తీసుకో, మీ నాన్న తీసుకుందాం అంటున్నాడు. నరేష్ అన్నయ్య అన్నీ మాట్లాడాడు. బండి తీసుకొని బజార్ వెళ్ళి బట్టలు తీసుకొని వెళ్దాం. వద్దు నాన్న, బండి తర్వాత తీసుకుందాం. కావాలంటున్నావు కదా. తీసుకోరా, కొనిపెడతానంటే వద్దంటాయింది. మళ్ళీ బండి కావాలన్నావు కదా మరి మొన్న. వద్దన్నా, ఒకసారి కాలేజీ అయిపోయాం. సరేలే బాబాయ్, తర్వాత తీసుకుంటారంటున్నాడుగా, కానీ ఈసారి తీసుకుందాంలే, ఏముంది దానికి. వాడికి ఇష్టం లేనప్పుడు మనమేం చేద్దాం. నీ ఇష్టం, నీకు కావాల్సినప్పుడే తీసుకో.
ఇట్రా నాన్న. నాన్న, ఇప్పటి వరకు నువ్వు నాకు చేసింది చాలు. నా ఆనందమే నీ సంతోషంగా బతుకుతున్న నీకు నేమిచ్చి రుణం తీర్చుకోగలను? ఆ సంతోషాన్ని జీవితాంతం నీకు ఇవ్వటం తప్ప. ఇప్పుడు నువ్వు నాకు కనిపిస్తున్నావు నాన్న, నా జీవితంలో నేను రోజు చూస్తున్న హీరోలా. ఏంటివి? ఏ రిపోర్ట్స్? రేపు ఒకసారి గోపన్నను కలుద్దాం. హాయ్ అన్న. చెప్పు నవీన్. చిన్న పని నుండి వచ్చాను. ఇవి నాన్న రిపోర్ట్స్, టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు. ఒకసారి ఇవి చూసి చెప్తావని. ఎక్స్రేనా? ఎక్స్రే. డైలీ భోజనం చేసిన తర్వాత వెంటనే వేసుకుంటున్నాను. ఏమైందన్నా? ఇందులో చిన్న ప్రాబ్లం ఉంది నవీన్. ఏంటనేది నేను చెప్తాను ఇప్పుడు, ఓకేనా? ఈ రిపోర్ట్స్ మీ నాన్నగారి కిడ్నీకి సంబంధించిన రిపోర్ట్స్. ఇంతకుముందు మీ నాన్నకి కిడ్నీ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించిన రిపోర్ట్స్. ప్రజెంట్ ఒక కిడ్నీ మీద అయితే రన్ అవుతుంది. అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం అంటే చిన్న ప్రాబ్లం. ఒక కిడ్నీ మీద రన్ అవుతుంది కాబట్టి డోనర్స్ ఉంటారు. సో ఆపరేషన్ చేయాలి. 2-3 lakhs వరకు ఖర్చు అవుతుంది. అప్పటి వరకు ట్యాబ్లెట్స్? అప్పటి వరకు మెడిసిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ మీద రన్ చేస్తూ ఉండవచ్చు. ఆ మెడిసిన్స్ ఇస్తాను, దాన్ని వాడుతూ ఉంటే సరిపోతుంది. ఈ 3 మెడిసిన్స్ మార్నింగ్, ఈవినింగ్, ఓకేనా? సరే, ఓకే అన్న. ఒక కిడ్నీ మీద రన్ అవుతుంది కాబట్టి డోనర్స్ ఉంటారు. సో ఆపరేషన్ చేయాలి. 2-3 lakhs వరకు ఖర్చు అవుతుంది. హలో అన్నా, హలో, నిన్న ఒకసారి కలవాలి. అదే జాబ్ ఒకటి కావాలి అర్జెంట్గా. సరే అయితే రేపు ఆటోనే రుచి కలిగి. సరే అన్న, రేపు వస్తాను. నాన్న, నేను ఆనందంగా ఉండడమే నీ సంతోషం అని అర్థమైంది. రేపటి నుంచి నేను ఆనందంగా ఉండే ప్రతి క్షణాన్ని నీ కళ్ళ ముందు నుంచి 100 ఏళ్ళు నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటా. కూర్చో. ఎరా, ఎందుకు జాబు కావాలన్నా, అవసరం ఉంది. ఏం అవసరం రా?
అదేలే కన్నీళ్ళే కారణోడికే చిరునవ్వే సమాధానం చెప్పింది. సర్లే నేను మాట్లాడాలి అన్నయ్యలతో. వద్దులే రేపటి నుంచి రా. నాకు డైలీ 100 రూపాయలు వద్దు నాన్న, వారానికి 100 చాలు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. ఇష్టం ఉంటే చేదు కూడా తీయని, కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే. చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే. ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా, ఎక్కలేని కొండనేది లేదురా. నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోర. మరి పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. బాబాయ్, నవీన్కి ఏదో లెటర్ వచ్చింది. ఏంటో చదవరా. నవీన్కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది బాబాయ్, బ్యాంక్లో. బ్యాంకులో వచ్చే నెల రమ్మన్నారు బ్యాంక్కి. వచ్చిన తర్వాత నవీన్కి. రారా కూర్చో. లెటర్ వచ్చింది.
నానా నీకు బ్యాంక్ జాబ్ వచ్చింది, అదే లెటరు. అటు ఇంజనీరింగ్ చదువుతా ఇవి కూడా రాసావు నానా. నీ కెరీర్ మీద నీకు ఎంత అవగాహన ఉందరా, అందరిలా కాకుండా. థ్యాంక్స్ రా, నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నా కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం అని ఊరంతా చెప్పుకుంటాను. చెప్తున్నానా, నీకేంటి ఏం కావాలో చెప్పు. చిన్నప్పటి నుండి మిమ్మల్ని చాలాసార్లు బాధ పెట్టాను. బాధను ఓర్చుకున్నారే కానీ ఎప్పుడూ నన్నేమీ అనలేదు. ఎంతైనా నాన్నవే కదా. ఇది మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఈ 2 years నుంచి నేను జాబ్ చేసి కొంచెం అమౌంట్ దాచుకున్నాను. వాటితో మీ కిడ్నీ ఆపరేషన్ చేయిద్దామని అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి నాన్న. మీరు అమ్మపోయినప్పటి నుంచి నా ఆనందాన్ని మీ సంతోషంగా తీసుకుంటున్నారు. అట్లాంటి మీ సంతోషాన్ని లైఫ్ లాంగ్ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. గోపి అన్న వాళ్ళతో అన్నీ మాట్లాడేశాను. ఒకసారి మీరు అర్థం చేసుకుని ఓకే అంటే మిమ్మల్ని ఆరోగ్యంగా 100 ఏళ్ళు చూసుకోవాలని నా కల. సరే నాన్న, నీ ఇష్టం. నువ్వేది చెప్తే అది. నువ్వే మా నాన్న కదా, నీ సంతోషమే మా సంతోషం. నాన్న బ్యాంకు వెళ్ళి వస్తాను. సాయంత్రం బయటికి వెళ్దాం. మన అవసరాలు తీర్చేదే నాన్న. మనం ఆకాశం అంత ఎత్తెదగాలని కోరుకునేదే నాన్న. మన ఆనందమే వాళ్ళ సంతోషం. వాళ్ళ సంతోషంలో ఉన్న స్వార్థం వల్ల వాళ్ళు ఇచ్చిన ఆనందాన్ని మనం తీసుకోవాలనుకోవటం. అలా నాన్న అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సింది ఇచ్చే ప్రతి కొడుక్కి ఈ చిత్రం అంకితం.